హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఆత్మ నమస్తే. నేను మీ శ్రీ సత్యనండి. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మాస శివరాత్రి అంటే చాలా పవర్ఫుల్ డే. సో ఆగస్ట్ 11th మాస శివరాత్రి. మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే ఈరోజు బేలీఫ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేయండి. ఓకేనా? బేలీఫ్ ఒక మంచి బేలీఫ్ తీసేసుకోండి అమ్మ, తీసేసుకోండి. ఎందుకంటే ఈరోజు ఏంటంటే మనలో ఉన్న నెగిటివిటీస్గా ఏమున్నా కానీ ఈరోజు తీసేయాలి అన్నమాట. అంటే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే మనీ విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇందులో కూడా మనకి ఈరోజు కనుక మనలో ఎలాంటి నెగిటివిటీస్ ఉన్నా ఈరోజు మొత్తం రిమూవ్ చేసేసుకోవాలండి. ఆ బ్లాకేజెస్ అన్నింటినీ తీసేయాలి. సో దానికోసం అని నేను పవర్ఫుల్గా మీకోసం బేలీఫ్ టెక్నిక్, మేనిఫెస్టేషన్ టెక్నిక్ తెచ్చాను ఈరోజు. సో నైట్ ఏం చేస్తారంటే 6 to 8 మధ్యలో ఒక మంచి బేలీఫ్, నీట్గా ఉన్న బేలీఫ్ తీసుకోండి అమ్మా. ఇలా నీట్గా ఉన్న బేలీఫ్ తీసేసుకొని దానిపైన నేను కోడ్స్ ఇస్తూ ఉంటాను. అంటే భార్యాభర్తలు దూరం అవ్వడం, లేదా లవర్స్ మధ్య బ్రేకప్ అయిన కోడ్, అలాగే డెబ్ట్స్, లోన్స్, ఎనీ లోన్, గోల్డ్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు, ఎనీ లోను డెబ్ట్స్ తీరడానికి, అప్పులు తీరేది, డెబ్ట్స్ తీరేదానికి ఒక కోడు, అలాగే గుడ్ లక్ని తీసుకొచ్చే కోడు, అలాగే మనీని అట్రాక్ట్ చేసే కోడ్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికి ఏ కోడ్ కావాలో ఆ కోడ్ ఇక్కడ రాసేసుకోవాలి. ఇక్కడ రాసేసుకొని జస్ట్ ఆ కోడ్ రాసేసుకోవాలి. వెనక థ్యాంక్ యూ గాడ్ వి రిలీజ్లో డెబ్ట్స్, అంటే నేను అప్పులను రిలీజ్ చేసేసాను. థ్యాంక్ యూ గాడ్, నేను నా రిలేషన్షిప్స్లో ఉన్న బాధలను రిలీజ్ చేస్తున్నాను అనేసి రాసేయండి. రాసేసి కళ్ళు మూసుకొని ఇలా బేలీఫ్ పట్టేసుకొని విజువలైజ్ చేసేసుకోండి. అంటే ఇప్పుడు ఈ బేలీఫ్ నాకు నా ఫ్యామిలీలో ఉన్న రిలేషన్షిప్తో ఉన్న ప్రాబ్లమ్స్ని తొలగించేసింది. అలాగే నాకు నేను అప్పులు తీర్చేశాను, లోన్స్ తీర్చేశాను, నా బంగారం నా దగ్గరకు వచ్చేసింది, అలా బ్యాంక్ లోన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి, అలా మనీని, నేను గుడ్ పర్సన్ని, ఎక్కడికి వెళ్ళినా నాకు లక్ అనేది అట్రాక్ట్ అవుతుంది, నాకు ప్రతిరోజు నలువైపుల నుంచి మనీ అనేది ఫ్లో అవుతుంది అనేసి దాన్ని విజువలైజ్ చేసేసుకొని తర్వాత దీన్ని బర్న్ చేసేసి ఈ వచ్చే యాష్ని యూనివర్స్లో బ్లో చేయండి. ఈరోజు ఇవి కంపల్సరీ చేయాలండి మాస శివరాత్రి. అలాగే సాయంత్రము ఒక కాపర్ గ్లాస్ కానీ, లేకపోతే కాపర్ చెంబు కానీ తీసేసుకొని అందులో కొన్ని వాటర్, కొంచెం రోజ్ వాటర్, కొంచెం గంగాజలం మిక్స్ చేసి శివయ్యకు అభిషేకం చేయండి. ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేయండి. అలాగే కుదిరితే 11 బిల్వ దళాలు పెట్టడానికి ట్రై చేయండి ఈరోజు తప్పకుండా. ఇది తర్వాత ఈ టెక్నిక్ చేయండి. అలాగే 11 అనేది చాలా ఇష్టం అన్నమాట. శివ కోడ్ అంటారండి. 11 అంటే మనకు చాలాసార్లు 11 కనిపిస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేయాలంటే ఒక మంత్రం ఉంది, ఓం హ్రీం నమః. ఓం హ్రీం మీ యొక్క కోరిక ప్రజెంట్ టెన్స్లో అనేసుకొని మీకు ఆ నెంబర్ కనిపించిన వెంటనే ఓం హ్రీం నమః అని 11 సార్లు చాంట్ చేయండి. మీ కోరికను ప్రజెంట్ టెన్స్లో చెప్పేసుకోవాలి. వెంటనే ఓం హ్రీం నమః అనేసి మీరు 11 సార్లు అనుకోండి. తప్పకుండా మీ విష్ ఏదైనా ఫుల్ఫిల్ అవుతుందండి. తప్పకుండా ఈ రిచువల్ చేయండి. సో ఈరోజు మీ హ్యాండ్ పైన బ్లూ కలర్ పెన్తో కావచ్చు, గ్రీన్ కలర్ పెన్తో కావచ్చు 111 అని మేనిఫెస్టేషన్ కోడ్ రాసేసుకోండి. అలాగే డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ అనే స్విచ్ వర్డ్ని 11 times చాంట్ చేయండి. ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసేసుకోండి. లేదు మేము హ్యాండ్ మీద రాసుకోలేమనంటే 111 అని 111 రాసేసి డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ అని రాసేసి దాన్ని 3 times మీ వైపుకు ఫోల్డ్ చేసేసుకొని ఆ పేపర్ను మీ దగ్గర పెట్టేసుకొని మీకు ఏదైతే విష్ ఉందో అది విజువలైజ్ చేసుకుంటూ 11 times డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ, డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ, డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ. నాకు డబ్బు విషయంలో ఉన్న భయాలను తొలగించేశాను, నాకు రిలేషన్షిప్స్లో ఉన్న భయాలను తొలగించేశాను, నాలో ఉన్న హెల్త్ ఇష్యూస్ని నేను తొలగించేశాను అనేసి అనుకోండి. నెగిటివిటీస్ అన్నీ రిమూవ్ చేయాలని చెప్పాను కదా. సో అలా అనుకునేసి ఈ పేపర్ మీ దగ్గర పెట్టేసుకొని 111 అనేవి హ్యాండ్ పైన రాయకపోతే పీస్ ఆఫ్ పేపర్ మీద రాసేసి డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ అనే ఈ స్విచ్ వర్డ్ని ఆన్ గోయింగ్గా మీరు చాంట్ చేస్తూ ఉండండి.
ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు కంపల్సరీ చేయాల్సిన బెయిలీఫ్ టెక్నిక్స్ మర్చిపోకండి ఫ్రెండ్స్, తప్పకుండా చేయండి. మీ లైఫ్లో మంచి పాజిటివ్స్ని తీసుకొస్తారు. సో కామెంట్ సెక్షన్లో ఏం చేస్తారు, బెయిలీఫ్ అని కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.